జాతులన్నిటిలో కూడా బాధపడే మనుషులు ఉంటారు సహజం. కానీ ఒక్క దళిత జాతిలో మాత్రమే జాతి వలన బాధపడే మనుషులు ఉంటారు అని చెప్పాడు మహానుభావుడు. రెండు విషయాలు మీతో చెప్తానండి. బ్రతకడం కోసం పోరాడాల్సినటువంటి పరిస్థితి భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులకు ఉంది. మీ అందరికీ తెలుసు, భారతదేశం ప్రజాస్వామ్య దేశం. మీ అందరికీ తెలుసు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మత స్వేచ్ఛ హక్కు ఉంది. మీ అందరికీ తెలుసు, 18 సంవత్సరాల వయసు నిండిన ప్రతి ఒక్కరు కూడా తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు, తనకు నచ్చిన దేవుణ్ణి నమ్ముకోవచ్చు. మీ అందరికీ తెలుసు, ఈ దేశం ఏ ఒక్క మతానిది కాదు. ఈ దేశానికంటూ అధికారికమైన మతం ఏమీ లేదు. ఈ దేశంలో బతుకుతున్న ప్రజలందరికీ సమాన హక్కులు ఉన్నాయి అని. భారతదేశాన్ని 2 భాగాలు చేసి చూస్తే ఒకవైపు ఉత్తర భారతదేశం, మరొక వైపు దక్షిణ భారతదేశం. మీతో ఒక విషయం చెప్తున్నాను, మీరందరూ మర్చిపోయిన ఓ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. దళిత క్రైస్తవులు పడుతున్నటువంటి బాధ కేవలం ఎస్సీ రిజర్వేషన్లు రద్దు చేయడం మాత్రమే కాదు. దళిత క్రైస్తవులు ఎదుర్కొంటున్నటువంటి సమస్య కేవలం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ రద్దు చేయడం మాత్రమే కాదండి. మత మార్పిడి నిరోధక బిల్లు అనే ఒక కత్తి ఉత్తర భారతదేశంలో ఉండే క్రైస్తవులందరి మెడల మీద వేలాడబడతా ఉంది. ఉత్తరప్రదేశ్లో చూడండి, గుజరాత్లో చూడండి, మధ్యప్రదేశ్లో చూడండి, ఒరిస్సాలో చూడండి, ఛత్తీస్గఢ్లో చూడండి, మీరు ఏ రాష్ట్రంలో చూస్తారో చూడండి. ఇవాళ బైబిల్ పట్టుకొని బయటకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా బలవంతంగా ఈడ్చుకొని వెళ్ళి జైళ్లలో పెడుతున్నారు. బాప్తిస్మం తీసుకునే హక్కు ఇవాళ యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకున్న కుర్రాళ్ళకి లేదు, అమ్మాయిలకి లేదు. బాప్తిస్మం ఇచ్చే హక్కు పాస్టర్లకి లేకుండా చేశారు. యేసుక్రీస్తు ప్రభు గురించి సువార్త సభలు ప్రకటించడానికి అనుమతులు లేకుండా చేశారు. ఎవడైనా సరే కరపత్రాలు పంచిపెడితే వాడిని నాన్ బెయిలబుల్ కేసుల కింద అరెస్ట్ చేస్తున్నారు. మీకు తెలుసో తెలీదో, యేసే క్రీస్తు ఆయనే లోకరక్షకుడు అని ప్రకటించిన సుమారు 15,000 మంది పాస్టర్లు ఉత్తర భారతదేశంలో నాన్ బెయిలబుల్ కేసుల కింద జైళ్లలో మగ్గిపోతున్నారు. యేసుక్రీస్తు గురించి ప్రకటించిన వారికి 7 సంవత్సరాల జైలు శిక్ష దగ్గర నుంచి యావజ్జీవ కారాగార శిక్ష, మరణ శిక్ష వరకు విధించేటువంటి చట్టాలు చేశారు. మన పక్కనే ఉండే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అయితే సోషల్ మీడియాలో కూడా యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడే అవకాశం లేకుండా కఠినమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చారు. ఎవరైనా ఫేస్బుక్ వేదికగా, ఎవరైనా వాట్సాప్ వేదికగా, ఎవరైనా ఇన్స్టాగ్రామ్ వేదికగా, ఎవరైనా ఎక్స్ వేదికగా, ఎవరైనా యూట్యూబ్ వేదికగా యేసుక్రీస్తు ప్రభు గురించి ఓ చిన్న పాట పాడినా, ఓ చిన్న మాట మాట్లాడినా 5 సంవత్సరాల జైలు శిక్ష పడేలాగా ఛత్తీస్గఢ్లో చట్టాలను తీసుకొని వచ్చారు. ఒకవైపు ఏరుకుంటూ వస్తున్నారు, వేట జరుగుతూ ఉంది. ఉత్తర భారతదేశంలో ఎక్కడో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మొదలైనటువంటి ఈ వేట ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని దాటి, అస్సాంని దాటి, నాగాలాండ్ని దాటి మణిపూర్ దగ్గరికి వెళ్ళి చుట్టుపక్కల ఉండే అన్ని రాష్ట్రాలను కబలించుకుంటూ ఇవాళ దక్షిణ భారతదేశంలో ఉండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కాలిపట్టడానికి సిద్ధంగా ఉంది. నిన్నగాక మొన్న మాట్లాడిన రఘురామకృష్ణరాజు మీ అందరికీ తెలుసు, హానరబుల్ డిప్యూటీ స్పీకర్, ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే. ఆయన మాట్లాడి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది మహాకూటమి ప్రభుత్వం. ఈ మహాకూటమి బీజేపీ ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి మా బీజేపీ పెద్దలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మత మార్పిడి నిరోధక బిల్లును తీసుకురావాలని ఆలోచన చేస్తున్నారు అని అతను సైలెంట్ గా ఒక హింట్ ఇచ్చాడు. క్రైస్తవ సమాజమా, మీకు అర్థం కాబోతోందా ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరగబోతోందో? చర్చిలు తగలబెడుతున్నారు, చూసాం. చర్చి లోపల ఉండే పాస్టర్లను బలవంతంగా బయటికి ఈడ్చుకొచ్చి కొడుతున్నారు, చూసాం. నాకు 41 సంవత్సరాల వయసు అండి. ఈ 41 సంవత్సరాల వయసులో, ఈ 41 సంవత్సరాల కాలంలో చర్చికి తాళాలు వేసి 144 సెక్షన్ పెట్టిన దౌర్భాగ్య పరిస్థితి నేను ఉత్తర భారతదేశంలో కూడా చూడలా. ఆ దరిద్రం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూశాను నేను. మన గొల్లప్రోల్లో 2 ప్రార్థనా మందిరాలకు తాళాలు వేసి 144 సెక్షన్ పెట్టారు. మీకు తెలియదు ఆ విషయం? అన్నమయ్య జిల్లాలో ఏం జరిగింది? లోపల ఉండే పాస్టర్ గారిని బలవంతంగా బయటికి ఇడ్చుకొని కొన్ని 100 మంది ఆయన్ను కొట్టి ఆయన మీద కేసు పెట్టి ఆ చర్చను మూపించిన సంఘటన మీరు ఇంకా వినలేదా? అనంతపురం జిల్లాలో ఏం జరిగింది? తాడిపత్రి దగ్గర సువార్త ప్రకటించడానికి వెళ్ళినటువంటి హెబ్రోన్ సంఘస్థులు పట్టుకొని పాస్టర్ గారుల గల్లా బట్టి
బతకడం మీకు చేత కాకపోతే, సంపాదించుకోవడం మీకు చేత కాకపోతే మీ పెళ్ళాలను మా దగ్గరకు పంపండి రా, మేము డబ్బులు ఇస్తామని చెప్పి వాళ్ళు మాట్లాడితే ఈ రాష్ట్రంలో ఉండే అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ ఒక్క మాట అయినా మాట్లాడిందా? అరే పిచ్చోళ్ళం ఉన్నాం మనం, పిచ్చోళ్ళం మనం. ఆత్మగౌరవం అన్న విషయాన్ని మనం ఎప్పుడో మర్చిపోయాం. నిలువుగా నిలబడ్డాం, నిటారుగా నిలబడే విషయం మనం ఎప్పుడో మర్చిపోయాం. ఎందుకో వంగిపోయే రోగం వచ్చేసింది మనకి. అధికారుల ముందు వంగిపోతున్నాం, ప్రభుత్వ పెద్దల ముందు వంగిపోతున్నాం, రౌడీల ముందు వంగిపోతున్నాం, రౌడీ షీటర్ల ముందు వంగిపోతున్నాం, ధనవంతుల ముందు వంగిపోతున్నాం, మీడియా సంస్థల ముందు వంగిపోతున్నాం. ఇవాళ ఈ దేశంలో బతకాలంటే రాముడికి జై కొట్టాలి అని సవాల్ ఇస్తున్నాడు ఒకడు. భారతదేశంలో ఉండాలంటే జై శ్రీరామ్ అనాల్సిందే అని పాత వస్తీలో గోషామాల్లో కూర్చొని మాట్లాడతాడు అక్కడ రాజాసింగ్. భారతదేశంలో ఈ దేశంలో బతకాలంటే మీరు గర్వాప్సి కావాల్సిందే. వాడికి ఎంత బలుపండి, వాడికి ఎంత బలుపు, వాడికి ఎంత అహంకారం. దళితులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువును వదిలిపెట్టి హిందూ మతంలోనికి తిరిగి రాకపోతే మిమ్మల్ని పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయలేను అని చెప్తాడండి వాడికి ఎంత బలుపు. ఇవాళ మన ఆడబిడ్డలు నటువంటి మీద నగ్నంగా ఊరేగించిన మాట్లాడే ఒక్క రాజకీయ పార్టీ మన పక్షాలు లేకపోవడం దురదృష్టకరం. అరే రాష్ట్రాన్ని మణిపూర్ రాష్ట్రాన్ని తగలబెట్టిన రోజే నెత్తి నోరు కొట్టుకొని చెప్పాను నేను, అరే బాబు రాబోయే రోజులు భయంకరంగా ఉంటాయి, కొంచెం నోర్లు తెరిచి మాట్లాడండి అని. ఎవడన్నాడండి? అనాథాశ్రమాలు ఎన్ని తగలబెట్టారు, వృద్ధాశ్రమాలు ఎన్ని తగలబెట్టారు, చర్చిలకి మార్కులు చేసి చర్చిలన్నీ తగలబెట్టారు, ఎంతమంది వృద్ధులను నిర్దాక్ష్యంగా నరికి తగలబెట్టారు, నిండు గర్భవతుల్ని కడుపులు చీల్చి బిడ్డల్లో బయటకు తీసి చంపారు. ఇది ఎక్కడ న్యాయమని చెప్పి మాట్లాడిన డేవిడ్ లాంటి క్రైస్తవ నాయకుల తలలను నరికి అదే గుమ్మాలకి ప్రాణాలు తీస్తాయి. ఎవడు మాట్లాడాడు? పచ్చని పంట పొలం లాంటి మణిపూర్ రాష్ట్రాన్ని తగలబెట్టి శ్మశానంలాగా మార్చేశారు మన ముందే. అదే మూక మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని కబలించడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను చెబుతా ఉన్నా, తినడానికి తిండి లేకపోయినా పర్లా, కట్టుకోవడానికి బట్ట లేకపోయినా పర్లా, ఉండడానికి నివాసం లేకపోయినా పర్లా, ఆత్మగౌరవంతో మాత్రం బతుకుదాం. దయచేసి ఆలోచించండి. ఇవాళ మూతికి ముంత కట్టి, మొల చుట్టూ తాటాకులు కట్టి, మన ఆడబిడ్డల్ని ఒంటి మీద జాకెట్లు వేసుకోవద్దని చెప్పి అందరూ నడిచే రోడ్ల మీద మీరు నడవద్దు అంటే, దేవుని కోసం వస్తామంటే గుడిమైలు పడుతుంది, చదువుకుంటామంటే బడిమైలు పడుతుంది, ఊర్లో కాదురా ఊరు అవతల బతకండి అని వాడు మనల్ని బయటికి గంటేస్తే అంటరాని వారిగా బతుకుతూ మన బతికేదో మనం బతుకుతూ గంజిలో ఒక మెతికేసుకొని తిందామన్నా ఇవాళ వాడి కళ్ళు చల్లారట్లేదే, ఇంకా వాడికి మనశ్శాంతి కలగట్లేదే. దేశంలో సుమారు 140 కోట్ల మంది ప్రజలుంటే ఇందులో 25 కోట్ల నుంచి 30 కోట్ల మంది మాలమాదిగలు, షెడ్యూల్ కాస్ట్కి సంబంధించినటువంటి క్రైస్తవ సహోదరులు ఉన్నారు. వీళ్ళ పరిస్థితి ఏంటి అని అడిగే దిక్కు లేకుండా పోయింది వాళ్ళ భారతదేశంలో. నేను సూటిగా స్పష్టంగా ఒక విషయం మిమ్మల్ని అడుగుతాను, మీరు చెబుతానంటే, ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన విషయం మీ అందరికీ తెలుసు. ఎంతమందికి తెలుసు? చాలా మంది అన్నారు ప్రవీణ్ పగడాల గారి మరణం కేసులో ఎందుకని నిజాలు బయటికి రావట్లేదు అని. చాలా మంది అన్నారు ప్రవీణ్ పగడాల గారి ఆకస్మిక మరణానికి సంబంధించిన విషయాలు ఎందుకు బయటికి రావట్లేదని. కొంతమంది అధికారం లేకపోవడం వల్ల అన్నారు, కొంతమంది ఎవరు మాట్లాడకపోవడం వల్ల అన్నారు, కొంతమంది ఏ సపోర్టు లేకపోవడం వల్ల అన్నారు. కానీ వాస్తవం ఏంటో తెలుసా? ప్రవీణ్ పగడాల గారు కమ్మ కాదు, ప్రవీణ్ పగడాల రెడ్డి కాదు, ప్రవీణ్ పగడాల వెలమ కాదు, ప్రవీణ్ పగడాల కాపు కాదు, కనీసం మా బీసీ కూడా కాదు. ఆయన ఒక దళితుడు కాబట్టి ఆయన చావుని ఎవరు పట్టించుకోలేదు ఈ రాష్ట్రంలో. ఎక్కడుంది? సరే, బతకడానికే పోరాటం చేయాల్సినటువంటి ఈ దేశంలో హక్కుల గురించి మాట్లాడే స్థితిలో ఉన్నామా? నేను సూటిగా ఓ మాట అడుగుతా, అడగనా?
మేము పూసలోళ్ళం. మా అమ్మ అద్దాలు దువ్యాన్లు అనుకుంటూ ఊరూరు తిరిగి బుట్టంపి తీసుకొచ్చి మాకు అన్నం పెట్టి మమ్మల్ని పెంచి పోషించింది. మేము హిందువులు. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మేమందరం కూడా ఆయన గురించి తెలిసాక, ఆయనే సృష్టికర్తని, ఆయనే లోకరక్షకుడని, ఆయన తప్ప వేరే దారి లేదని, ఆయనే పరలోకానికి మార్గమని, సత్యం జీవమని తెలిసాక ఆయన నమ్ముకున్నాం. కానీ మమ్మల్ని ఇప్పటికీ బీసీఏ పూసలోళ్ళని అంటున్నారు. మా కులం మారలా. 4 గోళ్ల మధ్య నేను బైబిల్ చదువుతాను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఓసీగానే ఉన్నాడు. ఆయన కులం మారలా. నేను యేసుక్రీస్తు ప్రభు కోసమే బతుకుతున్నా, ఆయన కోసమే చచ్చిపోతా అని చెప్పి అనిల్ శాస్త్రి గారి కులం మారలా. భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే నాకున్నంత పెద్ద సంఘం ఎవరికి లేదని చెప్పిన సతీష్ నాయుడు గారి కులం మారలా. యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి ఒక కమ్మగానే ఉన్నాడు. యేసు ప్రభువుని నమ్ముకున్న ఒక రెడ్డిగానే ఉన్నాడు. యేసు ప్రభువుని నమ్ముకున్న ఒక వెలమగానే ఉన్నాడు. యేసు ప్రభువుని నమ్ముకున్న ఒక గౌడగానే ఉన్నాడు. యాదవ్గానే ఉన్నాడు. పోసలోడుగానే ఉన్నాడు. ఒక కోయగా లంబాడిగా నాయకుడుగానే ఉంటే యేసుని నమ్ముకున్న మాదిగలు మాత్రం బీసీసీలోనికి ఎలా వస్తారా నా కొడకల్లరా అని అడుగుతున్నాను నేను. వాడు మా నాన్న అనేవాడు ఎప్పుడండి, అరే నాన్న ఒక్కసారే చచ్చిపోతాం రా, చచ్చిపోయేది ఒక్కసారే, రోజు చస్తూ మాత్రం బతుకుతురా నువ్వు అని చెప్పాడు మా నాన్న. ఎవడికి భయపడాలా? కడుపు మండితే బూతులు రాక చోరపాట్లు వస్తాయా, లాలి మాటలు వస్తాయా? నేను వాళ్ళు అడుగుతా ఉన్నా, నాకు సమాధానం కావాలా, సమాధానం చెప్పాలా? చెప్పకపోతే ఏం చేస్తావంటారా? ఈ పరిస్థితికి కారణమైన ప్రతి రాజకీయ పార్టీని గొయ్యి తవ్వి 7 అడుగుల లోతుల్లో వాళ్ళ రాజ్యాధికారాన్ని పాతిపెడతాం. శవాలను పాతిపెట్టడం మా వాళ్ళ కొత్తేమి కాదు. సమాధానం చెప్పకపోతే ఏం చేస్తారంటారా? కొండ భుజం మీద పెట్టుకొని కత్తితో నరికి సమాధి చుట్టూ తిరిగి కొండ బద్దలు కొడతాం. కొండ బాల కొట్టడం మా కొత్తమే కాదు. భారతదేశాన్ని పరిపాలించిన మొదటి రాజులు మాదిగలు. ఈ దేశాన్ని పరిపాలించిన మొదటి చక్రవర్తులు మాదిగలైతే ఆ రాజులను కంటికి రెప్పలా కాపాడుకొని శత్రు దేశాల నుంచి భారతదేశాన్ని కాపాడిన మల్ల యోధులు మాలలు. ఈ దేశానికి మూల నివాసుల్ని అంటరాని వాళ్ళుగా చేశారు కదా దౌర్భాగ్యులారా. ఎవడి దేశం, ఎవడి భూమి, ఎవడి వనరులు, ఎవడి అధికారం, ఎవడు అనుభవిస్తున్నాడు ఇక్కడ? అలసిపోయాం కదా, అడిగి అలసిపోయాం, మాట్లాడి అలసిపోయాం, పోరాడి అలసిపోయాం. నేను ఒక మాట చెప్తా, యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట, తన ప్రాణాన్ని కాపాడుకోవాలి అనుకునేవాడు తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు. తన ప్రాణాన్ని పోగొట్టుకోవాలని సిద్ధపడినవాడు తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు. నేను ఇవాళ చెప్తా ఉన్నా, 25 కోట్ల మంది ఎస్సీ సహోదరుల కోసం ఒకవేళ చావాల్సినటువంటి పరిస్థితి ఎదురైతే మీ అందరికంటే ముందు మేము నిలవబడతాం. మీకోసం చచ్చిపోవడం కూడా గొప్ప ధన్యతగా భావిస్తాం. మేము తేలిగ్గా చంపరు మనల్ని. నేను చాలాసార్లు అడిగా, ఈ రిజర్వేషన్లు రద్దు చేసే బదులు, ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్లు వర్తించమని చెప్పే బదులు, ఈ క్రైస్తవులందరినీ దళిత క్రైస్తవులను బెదిరించే బదులు ఒకేసారి పిట్టలు కాల్చినట్టు కాల్చి చంపేరాదంటారా మా వాళ్ళందరినీ అని నేను చాలాసార్లు అడిగా. కానీ వాళ్ళు ఏమంటారంటే, అమ్మమ్మ ఎట్టట్ట మీరు చస్తే మా పోస్టర్లు అంటించే దేవుడు, మీరు చస్తే మా కరపత్రాలు పంచే దేవుడు, దళితులందరూ చచ్చిపోతే మా డప్పులు కొట్టే దేవుడు, దళితులందరూ చచ్చిపోతే మా పల్లకిలు మోసే దేవుడు, దళితులందరూ చచ్చిపోతే మా కోట్లేసే దేవుడు, దళితులందరూ చచ్చిపోతే మా ఇల్లు ఉడిసే దేవుడు, మా కారు డోరు తీసే దేవుడు, మా ఇంట్లో ఉండే ఆ చెత్త ఎత్తే దేవుడు, రోడ్ల మీద ఆ మున్సిపాలిటీ చెత్తను పారబోసే దేవుడు. దళితులందరూ చచ్చిపోతే మేము కోపం వస్తే ఎవరిని కొట్టాలా?
దళితులందరూ చచ్చిపోతే మేము బానిసలను ఎవరిని పిలవాలా? మీరు సావడానికి వీళ్ళ. అంతేనా మన జీవితం? ఇదేనా మన విలువ? ఇంతేనా? భారతీయ జనతా పార్టీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా, తెలిసి తెలిసి దళిత క్రైస్తవులను టార్గెట్ చేసి మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. ఎస్సీ క్రైస్తవులు చర్చిలో ఉన్నంత వరకు మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒక్కసారి చర్చి దాటి బైబిల్ని పక్కన పెట్టి రాజ్యాంగం పట్టుకొని రోడ్ల మీదకి వచ్చారో మీ పునాదులు కోలతాయి, మీ కోసాలు కదులుతాయి. బీజేపీ పార్టీకి చెప్తా ఉన్నా, ఇవాళ మనం చాలా మాట్లాడుకుంటాం. సరే బీజేపీని వదిలేయండి, ఇక అది స్పష్టంగా తెలిసిన విషయమే. మతం పేరుతో చిచ్చు పెట్టకపోతే, మతం పేరుతో శవాల మీద చిల్లరేరుకోకపోతే వాళ్ళ ఓట్లు పడవు. ఏం చేశారు? నోట్లు వేస్తారు బీజేపీ వాళ్ళకి. కొత్త పరిశ్రమ ఏదైనా పెట్టారా? బ్యాంకులు ప్రైవేట్ పరం చేశారు, నోట్లు వేస్తారా? విమానాశ్రయాలను ప్రైవేట్ పరం చేశారు, నోట్లు వేస్తారా? అనిల్ అంబానీని ఆదానీల్ని 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు వాళ్ళకి రుణాలు రద్దు చేసి వాళ్ళకి ఆస్తులు పెంచారు, నోట్లు వేస్తారా? ఏం చేశారు? నోట్లు వేస్తాం. వాళ్ళు చర్చలు పడగొట్టారు, బైబిల్ తగలబెట్టారు, పాస్టర్లను చంపారు, నడి రోడ్డు మీద సంఘాలను ఊరేగించారు, బెదిరిస్తున్నారు. ఇది తప్ప ఏం చేయలేదు కదా. ఒక్క నిరుద్యోగమైన ఉద్యోగం ఇచ్చారా? ఒక్క పేదవాడికి ఇల్లు కట్టించారా? ఒక్క రైతానికి నష్టపరిహారం ఏదైనా ఇచ్చారా? ప్రాణాలు పోగొట్టుకున్న ఏ ఒక్కడికైనా, ఏ ఆడబిడ్డకైనా అండగా నిలబెట్టారా? నిన్నగాక మొన్న డీలిమిటేషన్ బిల్లు ఓడిపోయిందని, డీలిమిటేషన్ బిల్లు ఫెయిల్ అయిందని మన గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు ముసలి కన్నీరు కారుస్తున్నారు. మహిళలకు అన్యాయం జరిగిపోయింది, మహిళల బిల్లు నా వల్ల కానీకుండా చేశారు ఈ ముదనష్టపు వాళ్ళు, ఈ దుర్మార్గులు అన్నారు. అయ్యా ప్రధానమంత్రి గారు, నాకు తెలియకడుగుతాను, మణిపూర్ రాష్ట్రంలో 2 ఆడబిడ్డల్ని 2000 మంది ఒంటి మీద బట్టలన్నీ ఓడదీసి నడి రోడ్ల మీద వాళ్ళ శరీరం మీద ఉండే అవయవాలన్నింటినీ టచ్ చేసుకుంటూ మైదానంలోనికి తీసుకొని వెళ్ళి మానభంగం చేసి వాళ్ళ కళ్ళ ముందే తండ్రిని చంపి, తమ్ముడిని చంపి, వాళ్ళని దారుణంగా చంపి మైదానం పక్కన పడేస్తే ఆ రోజు నీ కళ్ళ వెంట నీళ్లు రాలేదు, ఎత్తికలు తొలగి నరేంద్ర మోడీ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు క్రైస్తవులు, ఎందుకంటే వాళ్ళు చచ్చినా మాకు పెద్ద లెక్క లే. సరే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇక ఆతానంలో గుడ్లే ప్రత్యేకంగా చెప్పేదేమి లేదు. పోనీ జగన్ గారు, జగన్మోహన్ రెడ్డి గారికి మనం అంతా మానసిక బానిసలం అండి, మానసిక బానిసలం. ఎందుకో తెలుసా? మా జగనన్న అనుకుంటాం, పిచ్చోళ్ళం మనం, మా జగనన్న అనుకుంటాం. మణిపూర్ తగలబడ్డప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి. మీకు తెలుసో తెలీదో, నిన్న జరిగిన ఎన్నికల్లో తమిళనాడు రాష్ట్రానికి ఉన్నటువంటి స్టాలిన్ అనే ముఖ్యమంత్రి ఓడిపోయారు, మీకు తెలుసు కదా. ఆ స్టాలిన్ అనే ముఖ్యమంత్రి మణిపూర్ రాష్ట్రంలో అన్నీ పోగొట్టుకొని అనాథలుగా మారిన ప్రజలకు అన్నం పెట్టమని 10 కోట్లు పంపించాడు. క్రైస్తవులకు 10 కోట్లు పంపాడు. ఇదే మన జగన్మోహన్ రెడ్డి గారు మణిపూర్ రాష్ట్రం ఆయన ఉన్న టైంలోనే తగలబడుతూ ఉంటే పిడికడు బియ్యం కూడా పంపలేదు ఈ జగన్మోహన్ రెడ్డి. ఎవరికి కావాలితున్నావు? రాష్ట్రాన్ని నాశనం చేస్తారని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం పార్లమెంట్లో పెడితే చంద్రబాబు గారు ఒక ఫ్లైట్లో వెళ్తాడు, పవన్ కళ్యాణ్ గారు ఒక ఫ్లైట్లో వెళ్తాడు, వీళ్ళందరికంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో ఫ్లైట్లో వెళ్తాడు. ముగ్గురు వెళ్ళి బీజేపీ అంత గొప్ప పార్టీ లేదు, నరేంద్ర మోడీ అంత గొప్ప ప్రధాని లేడు అని చెప్పి ఆయనకి దండం పెట్టి ఆయన పార్టీకి మద్దతు ఇచ్చి వచ్చారు. ఈ జగన్ మనోడా. నిన్న కాక మొన్న ఈ రాష్ట్రానికి ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగితే ఒక జడ్జి గారిని ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ నిలవబెడితే రాధాకృష్ణన్ అనే ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ వాళ్ళు నిలవబెడితే వెళ్ళి ఆ బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చి ఆయనే రాష్ట్రపతి ఉండాలి, ఇంకెవరు ఉండకూడదు అని చెప్పొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మహిళా బిల్లు పేరుతో సౌత్ ఇండియా మొత్తాన్ని నాశనం చేయాలని కుట్రపూరితంగా ఒక బిల్లు తీసుకొచ్చినప్పుడు దక్షిణాదిలో ఉండే రాష్ట్రాలన్నీ ఎదురు తిరిగాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అందరికంటే వెళ్ళి బీజేపీకి ముందు ఓటేసి వచ్చాడు. నేను చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డికి మన ఓట్లు కావాలా? జగన్మోహన్ రెడ్డికి మన కష్టం కావాలా? జగన్మోహన్ రెడ్డి గారికి మన సపోర్ట్ కావాలా? జగన్మోహన్ రెడ్డి గారికి మనం అందరం గొంప గుత్తగా ఓట్లు వేయడం కావాలా? మనం చచ్చినా జగన్కి సంబంధం ఉండదు, పట్టించుకోలేవు.
ఆయన మాట్లాడు, ఆయన పార్టీ కార్యకర్తలు మాట్లాడరు, ఆయన పార్టీ అధికార ప్రతినిధులు మాట్లాడరు, ఆయన పార్టీ ఛానల్ మాట్లాడదు. ఎవడున్నాడు మరి అంతర్రాష్ట్రంలో క్రైస్తవులకి? చంపుతారని బెదిరిస్తారు. నాకు ఎవరైనా ఫోన్ చేస్తే చెప్పే మొదటి మాట ఏంటంటే, సింగిల్గా వెళ్ళక జయబాబు, నిన్ను ఎప్పుడు లేపేస్తారో తెలియదు. నేను మాట చెప్తా, ఈ ఆలోచన వెనక ఏ రాజకీయ ఎజెండా ఉందో తెలియనంత వరకు మనం మోసపోతూనే ఉంటాం. వాస్తవా కాదా? వాస్తవా కాదా? వాస్తవా కాదా? ఈ దేశంలో దళితులకు అన్యాయం చేసిన 2 పార్టీలు ఉన్నాయి. ఒకటి కాంగ్రెస్ పార్టీ, రెండవది భారతీయ జనతా పార్టీ. 1950లో 4 బ్రాహ్మణులు కలిసి చేసిన మోసంలో బలైపోయినటువంటి ఈ దళితులకు 11 సంవత్సరాలుగా నరకం ఎలా ఉంటుందో చూపిస్తుంది బీజేపీ పార్టీ. ఈ భారతీయ జనతా పార్టీ అధికారాన్ని తొంగలోకి తొక్కకపోతే రేపు మన పిల్లల భవిష్యత్తు ఏంటో మీరు ఆలోచించండి. మన పిల్లలు ఏం కావాలో? నాకు పెళ్ళైన 6 ఏళ్ల వరకు పిల్లల పుట్ల, 10 ఏళ్ల వరకు పిల్లల పుట్ల. పెళ్ళైన 10 ఏళ్ల తర్వాత నేను ఒక ఎస్సీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. పెళ్ళైన 10 ఏళ్ల తర్వాత నాకు ఒక పాప పుట్టింది. మా పాప పుట్టిన 3 ఏళ్ళకి ఒక బాబు పుట్టాడు. చిన్న పిల్లలు. నా పిల్లలు నేను బయటకు వస్తుంటే నా కాళ్ళు పట్టుకుంటారు. నా పిల్లలు నన్ను అడుగుతారు, నాన్న నన్ను ఎక్కడికైనా తీసుకొని వెళ్ళు అని. ఎలాంటి భవిష్యత్తులోనికి నా పిల్లల్ని నడిపించాలో? మన పిల్లలకు మనం ఇచ్చే భవిష్యత్తు ఏంటి? అరే 40 ఏళ్ళు వచ్చాయి, 50 ఏళ్ళు వచ్చాయి, 60 ఏళ్ళు వచ్చాయి, ఏదో ఒక రోజు మనం చస్తాం. కానీ మన ఇంట్లో ఉన్న మన మనవాళ్ళు, మనవరాళ్ళు, మన పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు ఏంటని ఎప్పుడైనా ఆలోచించావా? గుడిలో గంట బతుకైపోయింది మనది. కాదా? 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 నేను నాగుపల్లి అనే ఊర్లో చదువుకున్నా. మా స్కూల్ ముందు ఒక గుడి ఉండేది. మధ్యాహ్నం భోజనం చేయడానికి ఆ గుడి దగ్గర ఉండే 4 స్తంభాల గుడిలోకి వెళ్ళి కూర్చునేవాళ్ళ. ఆ గుడి ముందు ఒక గంట ఉండేది. దేవుణ్ణి దండం పెట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు ఆ గంట కొట్టేవాళ్ళు. దేవుని దగ్గర నుంచి దండం పెట్టుకొని వెళ్ళిపోతున్న వాళ్ళు ఆ గంట కొట్టేవాళ్ళు. మన బతుకట్టగాల ఇంట్లో కనీసం వాడిని చూస్తే పెళ్ళం కూడా తడవదు. అలాంటి చేతగాని నా కొడుకులు కూడా వాళ్ళ క్రైస్తవులు భయపెడుతున్నారు. ప్రతి ఒక్కడూ భయపెట్టేవాడు మనల్ని. మనమేనా? ఒకప్పుడు ముస్లిం సోదరుల మీద పడి ఏడ్చారు, ఇవాళ మన మీద పడి ఏడుస్తున్నారు. ఇంకొక వైపు దళితుల మీద పడి ఏడుస్తున్నారు. క్రైస్తవులుగా దళితులు మారినందుకు కాదు ఏడుపు. మీరు ఊరవతల బతకండిరా అని చెప్తే కరపత్రం పట్టుకొని వచ్చి మా చేయి పట్టుకుంటారంటారా మీరు? అది వాళ్ళ బాధ. మీరు కరపత్రాలను పట్టుకొని వచ్చి మాకు దేవుడి గురించి చెప్తారంటారా మీరు? అది వాళ్ళ బాధ. అరే మీరు ఒంటి మీద బట్టలే కట్టుకోకూడదు, మూతికి ముంత ముట్టికి తాటాకని మేమంటే సూటు బూటేసుకొని వచ్చి రాజ్యాంగం రాశారంటారా మీరు? ఐఏఎస్లు, ఐపీఎస్లు, జడ్జిలు, మేధావులు, తెలుగు భాష కంటే స్పష్టంగా ఆంగ్ల భాష మాట్లాడే బిడ్డలు మన యువకుల ఎదుగుదలను చూసి ఏడుపు వాళ్ళకి. వీళ్ళందరికీ ఓ ప్రొటెక్షన్ కావాలి. అది మనమే ఇవ్వాలి. ఎవరివ్వాలి? అది మనమే ఇవ్వాలి. నేను వచ్చేటప్పుడు చూశాను, మా కృష్ణరేఖ క్రిస్టియన్ ముస్లిం దళిత్ పొలిటికల్ ఫ్రంట్ అనే మా సంస్థకి మహిళా అధ్యక్షురాలుగా ఉన్న తల్లి చెప్తోంది, అంబేద్కర్ గారు ఆయన బ్రతుకున్న సమయంలో ఒక రథాన్ని లాక్కొని వచ్చి ఆ రథాన్ని ప్రజల ముందు నిలిపి, నా కష్టంతో ఈ రథాన్ని ఇంతవరకు లాక్కొచ్చాను. ఇది అధికార రథం. మీకు చేతనైతే దీన్ని మన ప్రజల్లోనికి, వాడల్లోనికి తీసుకెళ్ళండి తప్ప దయచేసి దాన్ని వెనక్కి మాత్రం నెట్టకండి అని అడిగాడట. ఆ రథాన్ని ప్రతి పల్లెకి నడిపించాల్సిన బాధ్యత మనదే. బ్రతుకుట క్రీస్తే చావైతే మేలే, క్రీస్తుకై హత సాక్షిగా మారెదా. యేసుక్రీస్తు ప్రభు కోసం ఏం చేస్తావని నేను అడిగితే ఒకటే చెప్తా, ఆయన కోసం చచ్చిపోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఇంకొక సేవకుడు అంటూ వాళ్ళ చేతుల్లో చస్తే అది నా ప్రాణమే కావాలి తప్ప ఇంకొకటి ప్రాణం పోకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి పీఠం మీద మనం కూర్చోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ప్రధానమంత్రి పీఠం మీద మన వాళ్ళు కూర్చోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా
మన వాళ్ళు రావాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాలో మన వాళ్ళు సంస్థలు స్థాపించాలి. ఎట్టి పరిస్థితుల్లో ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా మన వాళ్ళు ఎదగాలి. ఎట్టి పరిస్థితుల్లో భూమిని మన వాళ్ళు చేతుల్లోనికి తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈ దేశం మళ్ళీ తిరిగి మానవాధికుల చేతుల్లోనికి రావాలి. తాబేదారులు ఎవరికి కావాలి? తాకట్టు పెట్టేవాడు ఎవరికి కావాలి? అమ్ముడు పోయేవాడు ఎవరికి కావాలి? జాతి కోసం ప్రాణం ఇవ్వడం గొప్ప అవకాశం అయితే అలా ప్రాణం ఇచ్చేవాడే మన నాయకుడు కావాలి. మాల పులుల్లారా, మాదిగ సింహాలారా చెప్తున్నాను నేను. ఇవాళ ఏదో ఒక నిర్ణయం తీసుకుని ఇక్కడి నుంచి కదలండి. ఐఏఎస్ విజయ్ కుమార్ గారైనా, రంజిత్ ఓఫిర్ గారైనా, మందకృష్ణ మాదిగన్నైనా, ఎవరైనా ఈ జాతి బానిస సంఖ్యలతో ఉంది. ఆ సంఖ్యలు బద్దలు కొట్టడానికి ప్రాణాలకు తెగించి ముందుకొస్తే వాళ్ళ వెనక వేసే మొదటి అడుగు నాదే ఉంటుంది. కాదు, కూడదు, నా స్వార్థ ప్రయోజనాల కోసం జాతిని తాకట్టు పెడతానంటే ఎదురు తిరిగే ఆ మొదటి గొంతు కూడా నాదే అవుతుంది. 2029 ఎంతో దూరంలో లేదు. ఆడండి, ఎన్ని ఆటలు ఆడతారో ఆడండి. ఎంతమంది పాస్టర్లను ఇబ్బంది పెడతారో పెట్టండి. ఎన్ని చర్చలు మోస్తారో మోయండి. ఎంతమందిని మానసికంగా చిత్రహింసలు పెడతారో పెట్టండి. ఆంధ్రాలో ఒక పాస్టర్ మీద రౌడీ షీట్ పెట్టారండి. పాస్టర్ మీద రౌడీ షీటా? పాస్టర్ మీద రౌడీ షీట్లు పెడతారు మీరు మీ ప్రభుత్వంలో? అందరూ మీ కాళ్ళు నాకేవాళ్లే ఉంటారా? అందరూ మీ చెప్పులు మోసేవాళ్లే ఉంటారా? జాతి కోసం గుండె చూపించిన ప్రకాశం పంతులు లాంటి మగాళ్ళు కూడా ఆంధ్రాలో ఉన్నారు. గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. మీరు నీకు నీ దేశం ముఖ్యమా, నీ ప్రాణం ముఖ్యమా అంటే అంబేద్కర్ గారు ఏమన్నారు తెలుసా? నాకు నా దేశమే ముఖ్యమన్నారు. అలాంటి అంబేద్కర్ని నీకు నీ దేశం ముఖ్యమా, నీ జాతి ముఖ్యమా అంటే నా జాతే నాకు ముఖ్యం అన్నాడు. ఇవాళ నేను చెప్తా ఉన్నా, నేను పుట్టడానికి బీసీల్లో పుట్టాను. అది నా తలరాత. నేను పుట్టగానే నా మెడలో ఒక ట్యాగ్ వేశారు. దాన్ని నేను మార్చలేను. కానీ దళితులకుండేంత చిత్తశుద్ధి, దళితులకుండేంత పౌరుషం, దళితులకుండే నమ్మకత్వం నా రక్తంలో ప్రవహిస్తూ ఉంది. నేను వాళ్ళు చెప్తా ఉన్నా, దళిత్ ఇట్స్ బ్రాండ్. దళిత్ అన్న మాట ఒక బ్రాండ్. దాన్ని ఆపేద్దాం ఎవడికి లేదు. 2029లో జరగబోయే ఎన్నికల్లో ఈ దళితులే అవకాశవాద రాజకీయాలన్నింటినీ అరగోయి తవ్వి మరి అందులో పాతబెట్టి అధికారంలోనికి వస్తారు. నేను ఇప్పుడు చెప్తా ఉన్నా, విద్యార్థుల, క్రైస్తవ విద్యార్థుల జేఏసీ ఏర్పడాలి. దళితులు ఒక్కలే కాదు, క్రైస్తవులు పెచ్చోళ్ళారా. కమ్మలు క్రైస్తవులు ఉన్నారు, రెడ్లు క్రైస్తవులు ఉన్నారు, వెలమలు క్రైస్తవులు ఉన్నారు, బీసీలు క్రైస్తవులు ఉన్నారు, ముస్లిమ్స్లో కూడా అనేక మంది క్రైస్తవులు ఉన్నారు. ఇవాళ మీరు బౌద్ధులు, సిక్కులు అన్నారే, వాళ్ళు అనేక మంది క్రైస్తవులుగా మారారు. ఇవాళ పాయ, లంబాడి, ఏరుకుల, యానాది, రెల్లి అనేక కులాల్లో క్రైస్తవులు ఉన్నారు. మా సంఖ్య భారతదేశంలో 25 కోట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో 1,60,00,000. హనుమంతుడి బలం హనుమంతుడికి తెలియదట. మా క్రైస్తవుల బలం మా వాళ్ళకు కూడా తెలియదు. మాట్లాడతాం, నిలబెడతాం, అధికార పీఠాల మీద కూర్చోబెడతాం. సనాతని 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 అన్న వాళ్ళందరికీ చొక్కలు చూపించకపోతే బాంచత్న మేసంలో సగభాగం తీయించుకుంటారు. మీ అందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తూ, రాజన్న, మల్లెల రాజన్న పాపం బిడ్డను కనేటప్పుడు తల్లి ఎంత పురుడు పడుతుందో, పురుటి నొప్పులు పడుతుందో, ఈ సభ జరపడానికి అంత పురుటి నొప్పులు పడ్డాడు ఆయన. ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు. ఈ సభాపాలి అని చాలామంది దళిత క్రైస్తవ నాయకులే కలెక్టర్ కంప్లైంట్ పెట్టారు. ఈ సభాపాలి అని చాలామంది దళిత క్రైస్తవ నాయకులే డీజీపీ గారికి లెటర్లు పెట్టారు. ఏం సంపాదించుకుండేనా? నాకు తెలిసి 2 లక్షలు 3 లక్షలు అప్పు అయి ఉంటుంది. అందరూ దండం పెట్టి వెళ్తారు. బయటికి వెళ్ళిన తర్వాత ఆ అప్పులోడు ఫోన్ చేస్తాడు. నీకు అర్థమవుతుందా? నువ్వు సంపాదించుకుందా అప్పే. మాలల్ని, మాదిగల్ని ఒక్క చోట కలపాలి అన్న ఆయన తాపత్రయంతో ఈ సభ పెడితే చేతనైతే సాయం చేయాల్సింది పోయి ఈ సభను ఫెయిల్ చేయడం కోసం విశ్వ ప్రయత్నం చేశారు. నేను అనుకుంటా, దేవుని చిత్తం ఇది, ఆయన ఇష్టం కాదు.
ఈ ప్రజలందరూ ఇక్కడికి రావాలన్నది దైవ సంకల్పం. కులాల కాడికి వస్తే మాదిగలు, మాలలో రిజర్వేషన్లు, కులాల కాడికి వస్తే వర్గీకరణ, కులాల కాడికి వస్తే క్రిమిలేర్. మా విశ్వాసం కాడికి వస్తే మాల లేదు, మాదిగ లేదు, మేమంతరం క్రైస్తవులమే. హ్యాట్స్ ఆఫ్ అన్న రాజన్న, అద్భుతంగా చేసావు. కాలేబు గారు, ఆయన ముఖం కూడా చూడలేదు నేను. ఆయన మణికుమార్ గారు, మా కృష్ణరేఖమ్మ, ఆడబిడ్డ కాదు శివంగి అంటాను నేను. నిలబడితే పులే, నిలబడదాం, తలబడదాం. నాది ఒక చిన్న విజ్ఞప్తి, మీలో ఎవరైనా ఆర్థికంగా బలమైన వాళ్ళు ఉంటే దయచేసి ఈ సభా నిర్వహణ కోసం జరిగిన ఖర్చులో కొంత మల్లెల రాజు గారికి సపోర్ట్ చేసి వెళ్ళండి. ఓపెన్గా అడుగుతున్నాను నేను. మాకెవ్వరికి ₹1 వద్దు. నేను రేపు ఒరిస్సాలో ఉండాలి. రేపు రాత్రి నేను ఒరిస్సాలో దేవుని వాక్యం చెప్పడానికి వెళ్ళాల్సిన వాడిని. ఆయన బాధ చూస్తే కష్టం అనిపించింది నాకు. ఇక్కడి నుంచి వెళ్ళిపోతా రాజన్న అని ఇక్కడికి వచ్చాను నేను. చెప్తున్నా, ఇప్పటి వరకు ఎస్సీల్లో ఉండి క్రైస్తవులుగా ఉండి ఉద్యోగాలు చేస్తున్న ఎంప్లాయీస్ అందరినీ బలిపేట మీద పెట్టుంచారు. వాళ్ళు ఎప్పుడు ఎవడి ఉద్యోగాన్ని పీకాలా అని చూస్తున్నారు. నేను చెప్తా ఉన్నా, దళిత క్రైస్తవ ఉద్యోగస్తుల జోలికి వస్తే నా కొడకల్లారా అది ఎంత దూరమైనా వెళ్తామని చెప్తున్నాను నేను. ఇవాళ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నాను నేను. ఇవాళ ఒక్కడికి కూడా అన్యాయం జరగడానికి వీల్లేదు. తినక కష్టపడి నానా ఇబ్బందులు పడి ఆ ఉద్యోగాలను సంపాదించుకున్నారు. ఇవాళ వాళ్ళ ఉద్యోగాలను ఊడదీస్తాం. ఉద్యోగం వచ్చిన దగ్గర నుంచి ఇచ్చిన శాలరీ అంతా వసూలు చేస్తామనంటే దళిత సమాజం ఏమంత గొడ్డుపోలా చూసుకుంటూ ఒక మూలలో కూర్చోవడానికి మేము చేతగాని వాళ్ళం కూడా కాదు. ఇవాళ పాస్టర్ల జేఏసీ కావాలా, ఉద్యోగుల జేఏసీ కావాలా, మహిళల జేఏసీ కావాలా. భారతదేశం అంతా దళిత క్రైస్తవులకి, మత మార్పిడి నిరోధక బిల్లులకు వ్యతిరేకంగా ఒక్కటై నిలబడాలా. 2029లో కోడితే ముట్టి కింద ప్రధానమంత్రి పీట ఉండాలి మనకి. మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన రాజన్నకి, నా కోసం కథలొచ్చిన ముస్లిం మిత్రులకి, ఇప్పటి వరకు విన్న మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, దయచేసి ఏదన్నా పెళ్లి జరిగినప్పుడు ఏం చేస్తారో తెలుసా? భోజనం చేసి ఏం పెట్టి వెళ్తారు? అక్కడ చదివింపు పెట్టి వెళ్తారు. ఎందుకంటే ఆడబిడ్డ పెళ్లి చేశాడు, ఎంత ఖర్చు అయిందో అని. ఈ సభ చేశాడు, ఎంత ఖర్చు అయి ఉంటుందో ఆలోచించండి. ఆయన్నే కలవండి మీ వంతుగా. మరీ చేయలేని వాళ్ళు అయితే వదిలేయండి. కానీ ఇది నా జాతి సభ అనుకుంటే మాత్రం ఫోన్పేనో గూగుల్ పేనో ఏదో ఒక రూపంలో రాజన్నకి సపోర్ట్ చేసి వెళ్ళమని సెలవు తీసుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. జై భీమ్. థ్యాంక్ యూ.